నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొత్త గనులు వస్తేనే సింగరేణి సంస్థ మనుగడ కొనసాగుతుంది. సింగరేణి కార్మికుడి పదవి విరమణ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంపాటలో పాల్గొనకపోవడం వల్లే కొత్త గనులు రాలేదని విమర్శ. ఓదెల మల్లన్న ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ విచ్చెన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత్రిత పోకడలు మానుకో. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చిరు వ్యాపారులకు వన్ టైం సెటిల్మెంట్ కింద శాశ్వత రూములను నిర్మించాలని డిమాండ్. సుల్తానాబాద్ బాలసదన్ బాలికలను నల్గొండలో గుర్తించిన పోలీసులు. సుల్తానాబాద్లో మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ రామరెడ్డి సురక్షితంగా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు అప్పగించామని వెల్లడి. భారీ వర్షాలకు పోటెత్తున్న వాకులు వంకలు. జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు నిండుకొండను తలపిస్తున్న ఎస్ఆర్ఎస్పీ కడెం ఎల్లంపల్లి జలాశయాలు. విట్మానేరులోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంపాట్లో పాల్గొనకపోవడం మూలంగా సింగరేణికి కొత్త గనులు రాకుండా పోయాయన్నారు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా రామకొండం సింగరేణి సంస్థ జీడీకే 11వ బొగ్గు గనులు పనిచేస్తున్న సింగరేణి గని కార్మికుడు మల్లికార్జున్ పదవి విరమణ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కానీ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్మికులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. సింగరేణి సంస్థ నష్టాల్లోకి వెళ్ళినప్పుడు కాకా వెంకటస్వామి వడ్డీ లేని రుణాన్ని తీసుకొచ్చి సంస్థను కాపాడారని మంత్రి గుర్తు చేశారు. సింగరేణిలో కొత్త గనులు వస్తేనే సంస్థ మనుగడ కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచిర్యాల జిల్లాలోని ఆర్కేపీ గనితో పాటు భూపాలపల్లిలోని తాడిచెర్ల 2 బ్లాక్ వచ్చేలా కృషి చేయడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కళ, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివేక్ వెంకటస్వామి అన్నారు. కార్మికులకు సేవ చేయడానికి ఆపర్చునిటీ వచ్చింది. నేను కూడా కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత గిగ్ వర్కర్స్ యాక్ట్ తీసుకురావడము, మినిమం వేజెస్ పెంచడము. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో మినిమం వేజెస్ పెంచలే, కానీ నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మినిమం వేజెస్ కూడా పెంచడం జరిగింది. కార్మికులకు సొంతింటి కళ అవసరం, వారికి వేతనాలు కాంట్రాక్ట్ లేబర్లో కూడా పెంచేది అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ చర్చించడము, చర్చించి ఈ సమస్యలు కూడా కార్మికులది తీరుతాం. కానీ మెయిన్ ఇష్యూ ఏంటంటే సింగరేణి సంస్థలో కొత్త గనులు వచ్చినప్పుడే సింగరేణి సంస్థ బాగుంటుంది, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ సంస్థను కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుగురించి టీఆర్ఎస్ హయాంలో వేలంలో పాల్గొనలేదు, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని కొత్త మైన్స్ రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా కొత్త మైన్స్లో పాల్గొని కొత్త మైన్స్ తీసుకొచ్చి ఈ సింగరేణి సంస్థను ఇంకా 100 మిలియన్ టన్నులు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. పెద్దపల్లి జిల్లాలోని కోదల మల్లన్న క్షేత్రాన్ని ప్రముఖ క్షేత్రంగా తీర్చిదిద్దానని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లన్న క్షేత్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను విజయరమణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విజయన్న మాట్లాడుతూ ఓదెల మల్లన్న భక్తుల కొంగు బంగారమని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పెగడపల్లి నుంచి ఓదెల వరకు 2 వరుసల రహదారి నిర్మించుకున్నామని, ఓదెల మల్లన్న ప్రధాన రహదారి 4 లైన్ నిర్మించుకుని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇటీవల మాస్టర్ ప్లాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆలయ అభివృద్ధికి 15 కోట్లతో పాటు ఆలయ అంతర్గత రోడ్ల నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేయించారన్నారు. తొందరలోనే ఆలయ పునర్నిర్మాణం చేసుకోబోతున్నామని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ఓదెల క్షేత్రాన్ని మరింత సుందరంగా భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అవగాహన లేని పాలన సాగిస్తున్నారన్నారు. రామకొండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చెందారు. చిరు వ్యాపారులకు సంబంధించిన వ్యాపార సముదాయాన్ని కూల్చివేసి వారికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరికని శివాజీ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరితో కలిసి చంద్ర పరిశీలించారు. శివాజీ నగర్, హనుమాన్ నగర్లో నూతనంగా నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్లో తొలగించిన చిరు వ్యాపారులకి వన్ టైం సెటిల్మెంట్ కింద శాశ్వతమైన రూమ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు కానీ లేదా దళారులకు నూతన కట్టడాలలో షాపులను కేటాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగరేణి అధికారుల చేత విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి చిరు వ్యాపారులకి ఓనర్షిప్ వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ పక్షాన రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అసలు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పరిపాలన అవగాహన ఉన్నటువంటి పరిపాలన, అవగాహన రహితమైనటువంటి, అవగాహన లేనటువంటి పరిపాలన. గోదావరి కనిలో ఈ యొక్క కూల్చివేతల పరంపర, ఈ కడుతున్నటువంటి పరంపర అసలు ఏం జరుగుతుంది ఇలా సభ్య సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు 2 అంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవాలి, పాప వాళ్ళు రోజు రోజు చిన్న చిన్న ఫైనాన్సులు తెచ్చుకొని దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళను పట్టుకొని పెద్ద పెద్ద షాపులు కట్టాలని ఆదేశాలు, జులుంలు జారీ చేస్తారు. కొన్ని జాగాల్లోనేమో బినామీ కాంట్రాక్టర్లతోని డబ్బులు వసూలు చేపించి కట్టడంతో పాటు కొంతమంది కాంగ్రెస్ నాయకులకు అదనంగా షాపులు నిర్మాణం చేసి వాళ్లకు నెలవారీగా కిరాయిలు వచ్చేటువంటి విధంగా చేస్తాడు. ఇవాళ రామగుండం కాన్స్టెన్సీ గోదావరికంలో కావచ్చు, రామగుండం అంతటా కూడా కావచ్చు, నిన్న మొన్న కురిసినటువంటి వానకు ఇవాళ ప్రతి గల్లీలా, ప్రతి వాడలా కాన్స్టెన్సీ మొత్తం ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ 3 నెలలు అయితే 3 ఏళ్ళ ప్రభుత్వం అవుతుంది. ఇక్కడ గొప్పగా చెప్పుకున్నారు ప్రజాపాలన అని చెప్పి. అదేవిధంగా అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం మాట ఇప్పితే అభివృద్ధి చేస్తున్నాం అనే మాట చెప్తా ఉన్నారు. మరి 3 ఏళ్ళకెళ్ళి ప్రీ మాన్సూన్ చర్యలు ఏం తీసుకోవాలి, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయని మక్కాన్ సింగ్ అన్నట్టు రామగుండంలోనే ఉట్టిండు. సరే 10 ఏళ్ళు ఊళ్ళో లేడు కావచ్చు, కానీ ఎక్కడ వరద వస్తుంది, ఏమవుతుంది అనే విషయం ఆయనకు అవగాహన ఉండాలి. నువ్వు 3 ఏళ్ళకెళ్ళి ఏం చర్యలు తీసుకున్నావు? ఇవాళ అన్ని ప్రతి జాగాల ట్వింక్లైన్ మోరీ గత చాలా ఏళ్ళుగా వస్తుంది. నేను మార్పు తెస్తాను, ఏడొచ్చింది మార్పు? అట్లా ప్రతి జాగాలో కూడా ఇవాళ ముత్తమంత వాన పడితేనే ఇంత పరిస్థితి ఉంటే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పించుకున్న బాలికలను 12 గంటల్లో పోలీసులు గుర్తించారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చినట్లు పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి తెలిపారు. సుల్తానాబాద్లో మీడియాతో మాట్లాడిన డీసీపీ బాలసదన్ నుంచి తెల్లవారుజామున 2 మైనర్ బాలికలు తప్పించుకుని పోయారని, బాలసదన్ సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టమన్నారు. బాలికల కోసం 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను మొదలుపెట్టామన్నారు. తొలుత బాలికల బంధువుల ఇళ్లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో బాలికలను సుల్తానాబాద్ చౌరస్తా నుంచి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్కు, అక్కడి నుంచి రైల్లో భువనగిరి చేరుకున్నారని అన్నారు. అక్కడ నుండి బస్సులో నల్గొండ బస్టాండ్కు చేరుకున్నారని, వారిని గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. మన సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, సుల్తానాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రకుమార్, మళ్ళీ వాళ్ళ టీం కంప్లీట్ టెక్నాలజీని ఉపయోగించి 12 గంటల్లో ట్రేస్ చేయడం జరిగింది. నల్గొండ నుంచి తీసుకురావడం మావాడు బాగా కష్టపడి, ఎందుకంటే మేము మీ సుల్తానాబాద్ హిస్టరీ, పాత హిస్టరీ ఉంది, ఏదేదో ఊహించుకొని మా వాళ్ళు బాగా గట్టి స్టెప్స్ తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మేము ఈ ఇన్సిడెంట్ తెలిసినప్పుడు గోదావరికని ఫ్లడ్స్లో ఉంటుంది, దాన్ని తెలిసిన వెంబడే ఇక్కడ రావడం జరిగింది. బాగా టెన్షన్ ఫీల్ అయిన మా 2 ఆఫీసర్లు ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ బాగా గట్టి పట్టుదలతో, రియల్ చెప్పాలంటే నైట్లో కూడా వాళ్ళు పడుకోకుండానే బాగా వర్కౌట్ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. గత 3 రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో గణనీయంగా పెరిగింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు చెందిన 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.702 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులకు మొత్తం 1,11,917 క్యూసెక్ల వరద చేరుతోంది.
ప్రాజెక్టు నుంచి మొత్తం 1,08,963 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 15 గేట్ల ద్వారా 80,415 క్యూసెక్కులు, నంది పంప్ హౌస్ ద్వారా 15,750 క్యూసెక్కులు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 308 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలంలో పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. నారాయణపూర్లో కోల్పోయిన 6 ఇళ్లను మాజీ ఎమ్మెల్యే సుంకే పరిశీలించారు. అంతేకాకుండా దెబ్బతిన్న ప్రాంతాలను ఆటోలో తిరుగుతూ ఆయన పరిశీలించారు. కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబాన్ని సుంకే స్వయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ అవసరాల కోసం ప్రతి కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం మండల ఎంఆర్ఓ, ఎంపీడీఓలతో మాట్లాడిన సుంకే రవిశంకర్ బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం, ప్రభుత్వ పరంగా పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాల వివరాలను సేకరించి నష్టాన్ని అంచనా వేశారు. అలాగే ఇళ్లు కూలిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆరోపణ చేసే ముందు బీఆర్ఎస్ నాయకులు రవీందర్ సింగ్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు డిప్యూటీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన యూడీఎఫ్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనే అసత్య ఆరోపణలపై ఫైర్ అయ్యారు. కరీంనగర్ నగర అభివృద్ధి కోసం యూడీఎఫ్ స్కీమ్లో 180 కోట్లకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయితే 137 కోట్ల ఏసీబీ వాల్యూ అన్నారు. అభివృద్ధి పనులు చేసేది 137 కోట్లతోనైతే ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ పథకానికి సంబంధించి టెండర్లు నిర్వహించి ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇందులో 30 నుండి 40 కోట్ల రూపాయల అవినీతి ఏ విధంగా జరిగిందో అర్థం కావడం లేదన్నారు. రవీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్య ఆరోపణలుగా భావిస్తున్నారన్నారు. నిరాధార ఆరోపణలకు రవీందర్ సింగ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. మరి వివిధ సంస్థల్లో జరిగే పనితీరు గురించి తెలిసినటువంటి వ్యక్తి మరి ఈరోజు రవీందర్ సింగ్ అనవసరమైనటువంటి ఆరోపణలు నిన్న యూడీఎఫ్ టెండర్ల మీద చేయడం జరిగింది. యూడీఎఫ్ టెండర్లు కరీంనగర్ నగరానికి సంబంధించి 180 కోట్లతోటి చేపడతా ఉన్నారు. దానిలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేరు తీసుకున్నారు. దాంతోపాటు మా నాయకుడు, మా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారి పేరు తీసుకొని మరి దీనిలో 30-40 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎక్సెస్ టెండర్ వచ్చింది, 5% ఎక్సెస్ టెండర్ వచ్చింది, 30-40 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణ చేసినారు. అసలు ఆరోపణ చేసే ముందు కనీసంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. 180 కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే 137 కోట్లు ఈసీబీ వాల్యూ. వర్క్ చేసేది 137 కోట్లది. టెండర్లు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం, టెండర్లు ఆమోదం తెలిపేది రాష్ట్ర ప్రభుత్వం. మరి దానిలో ఆన్లైన్ టెండర్స్ ప్రక్రియ ఉంటుంది. మరి దానిలో ఏ విధంగా 30-40 కోట్ల రూపాయలు అంటే పని చేయకుంటే పైసలు పంచుకుంటారా? మరి ఏందో నాకు అది అర్థం కావడం లేదు. గత 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా దంచుకుంటున్న వర్షాలకు వాకులు, బంకలు, నదులు వరద నీటితో పోటెత్తున్నాయి. దీంతో చెరువులు, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే ఎస్ఆర్ఎస్పీ కడెం ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిండుకుండను తలపిస్తుంటే ఎల్లంపల్లి నుంచి నంది పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ మీదుగా మిడ్ మానేర్లోకి జలాల తరలింపు మొదలుపెట్టారు అధికారులు. అయితే లోయర్ మానేర్లోకి ఇంట్లో లేకపోవడంతో దిగువ మానేరు జలాశయం 24 టీఎంసీలు గాను 5 టీఎంసీలకు పరిమితమైంది. మిడ్ మానేరు నిండితే ఎల్ఎండికి నీటి విడుదల ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు నదులు, ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రమవడంతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మన రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలాశయాలు సంతరించుకుంటున్న జలకళ ఇటు రైతుల్లో, అటు ప్రజల్లోనూ ఆనందాన్ని నింపుతోంది. అటు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం జలాశయంలోకి 19,000కు పైన క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా ప్రాజెక్టు నీటి నిల్వ 17.348 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066 అడుగులకు చేరింది.
ఇటు కడెం ప్రాజెక్టు సైతం భారీగా వరద నీరు వచ్చేస్తుండటంతో ప్రాజెక్టు యొక్క 13 గేట్లను ఎత్తి 1,17,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694 అడుగులుగా ఉంది. కడెం గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి 1,00,000 క్యూసెక్ల పైగా నీరు విడుదల చేయడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి, రాయపట్నం, కోటలింగాల వద్ద గోదావరి నది ఉధృతి పెరిగింది. గోదావరి నదిలోకి ఎవరూ వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తలమానికంగా ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా వరద పోటెత్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 148 అడుగులు కాగా ప్రస్తుతం 146 అడుగులకు చేరింది. 1,00,000 క్యూసెక్ల పైగా ఇంట్లో ఉండడంతో ఎల్లంపల్లి నుండి మిడ్మానే జలాశయానికి గోదావరి జలాలను తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం నందిమేడలంలోని నంది పంప్ హౌజ్లోని 5 భారీ మోటార్ల సహాయంతో ఎల్లంపల్లి నుంచి నంది రిజర్వాయర్లోకి 15,750 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుండి మరో 2 టన్నెళ్ల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్కు తరలించి మరో 4 బాహుబలి మోటార్లతో 12,600 క్యూసెక్ల నీటిని మిడ్మానే జలాశయానికి తరలిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఆకాశం వైపు చూసిన రైతాంగానికి ఈ వర్షాలు సంతోషాన్ని నింపుతున్నాయి. కాగా రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ కరీంనగర్ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బీసీ సంఘం నాయకులు ఆది మల్లేశం పటేల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైన సర్టిఫికెట్లు లేక భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అన్ని రాష్ట్రంగా అన్ని జిల్లాలలో ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఎంఆర్ఓ కలెక్టరేట్ ఆఫీసులు ముట్టడి చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. గత 2.5 సంవత్సరాలు దాటింది. బకాయి పడ్డ ఫీజు రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ బకాయి పడ్డటువంటి 8,000 కోట్ల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 14 లక్షల మంది విద్యార్థులు ఆగమవుతున్నారు. ఇవాళ అది కనబడి యువజన సంఘం ఆధ్వర్యంలో, సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు బకాయిలు పడ్డ ఫీజులు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు కరీంనగర్ కలెక్టరేట్ ముందు మేము ధర్నా చేసుకుంటూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.
రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి కేసీఆర్ పట్టిన గత భర్త అని చెప్పి తెలుసు. అయినా ఈ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ఈ కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. బకాయి పడ్డ 14 లక్షల మంది విద్యార్థులతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. 800 కోట్లు బకాయిలు పడ్డాయి. ఆన్లైన్ విధానం గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పోత్కపల్లి ఓర చెరువుకు బొంగపడింది. ఇది గమనించిన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా బోదేల మండలం పోత్కపల్లి గ్రామంలోని ఓర చెరువుకు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెద్ద బొంగపడింది. సమాచారం అందుకున్న గ్రామ సర్పంచ్ అంబాల సారమ్మ కొమరయ్య, ఉప సర్పంచ్ రెడ్డి రజనీకాంత్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలక సభ్యులు అప్రమత్తమై జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో మట్టిని తరలించి బొంగను పూడ్చివేశారు. చెరువుకు మరింత గండిపడకుండా గ్రామ ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ పాండవలంక జలపాతం జలకళ సంతరించుకుంది. వెన్నంపల్లి మరియు జాఫర్ఖాన్పేట గ్రామాల సరిహద్దుల మధ్య గుట్టల్లో ఉన్న ఈ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వర్షాలు దాటికి ఎత్తైన గుట్టలపై నుండి దూకుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. జలపాత సౌందర్యాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రవాహం ఎక్కువగా ఉన్నందున సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు సాయి వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ రాజేందర్. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు సాయి వికాస్ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ రాజేందర్ హాజరై జ్యోతిపూజలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలు ప్రారంభించారు. బోనాల పాటలతో పాఠశాల మారుమోగింది. పిల్లలు పోతరాజు వేషధారణతో వచ్చి నృత్యాలతో అలరించారు. పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ పిల్లలకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయన్నారు. విద్యతో పాటు సంస్కృతి సంప్రదాయాలు, మానవతా విలువలను పిల్లలకు నేర్పాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో బిల్డ్ ఎక్స్పో 6వ ఎడిషన్ నిర్వహిస్తున్నామన్నారు. అసోసియేషన్ ప్రతినిధులు ఆగస్టు 1-2 తేదీలో 2 రోజుల పాటు ఈ ఎక్స్పో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కొనసాగుతుందన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన వారు కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో 6వ ఎడిషన్ బిల్డ్ ఎక్స్పో నిర్వహిస్తున్నామన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రముఖ కంపెనీలు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్టు తెలిపారు. దీంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇంజనీర్లు వస్తున్నారని, గృహ నిర్మాణానికి సంబంధించిన వినియోగదారులు ఇంటి నిర్మాణం ఫౌండేషన్ నుండి ఇంటీరియర్ డిజైన్ వరకు ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ లభిస్తుందని, పలు రకాల ఉత్పత్తులు ఇక్కడ లభించనున్నాయని, వాటిని పరిశీలించి వినియోగదారులు ఎన్నుకోవచ్చన్నారు. మేము ఏసీసీఐ కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో బిల్డ్ ఎక్స్పో చేయడం జరుగుతున్నది. ఇది ఆగస్టు 1 అండ్ 2 2 రోజులు జరుగుతుంది. మార్నింగ్ ఉదయం 9:30 నుండి రాత్రి 9 గంటల జరుగుతుంది. ఈ ప్రదర్శనలో మనకు బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అన్ని మన ఐటమ్స్ యొక్క ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది. అంటే మనకి స్టీల్ నుంచి మొదలుకొని స్టీలు, సిమెంటు, అలాగే పెయింట్స్, అలాగే ఇంటీరియర్ సంబంధించి హార్డ్వేర్ మెటీరియల్స్, ప్లైవుడ్స్, లామినేట్స్, అలాగే లిఫ్ట్స్, కెమికల్స్, వాటర్ ప్రూఫ్ కెమికల్స్, అడ్మిక్చర్స్, ఇటువంటి సంబంధించిన అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని తప్పకుండా దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణం చేసుకునే ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా, అంటే ఎవరైతే కన్స్ట్రక్షన్ అయిపోయిందో వాళ్ళకు కూడా ఇవన్నీ ముఖ్యంగా స్టాల్స్ ఉంటాయి. ఈ స్టాల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిమెంటు, స్టీలు, ఫౌండేషన్ నుంచి మొదలుకొని ఇంటీరియర్ వరకు కూడా అన్ని స్టాళ్ళు వివిధ రకాలమైన ఉత్పత్తులు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు చూడొచ్చండి. దీనిలో మీరు ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక తయారు చేస్తున్నాం. ప్రతి నిర్మాణానికి సంబంధించిన ప్రతి సామాగ్రి కూడా, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సపోజ్ వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ సందేహాలు కానీ దానికి సంబంధించినవి కూడా ఇక్కడ ఎస్సీఐ వారు ఇక్కడ మీకు ఒక సందేహాలు నివృత్తి చేస్తారు. రైట్ ప్రోడక్ట్ ఎంచుకోవచ్చు మీరు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కాలువ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపకోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం లక్ష్మీపూర్లో సర్పంచ్ మేకల్ లావణ్య జనార్దన్ రెడ్డి పాలకవర్గం ఆధ్వర్యంలో
వనమహోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపాలనే సంకల్పంతో సర్పంచ్ మేకల లావణ్య జనార్దన్ రెడ్డి మరియు పాలకవర్గంతో పాటు గ్రామస్తుల సహకారంతో సొంత ఖర్చులతో సుమారు 30,000 విలువ గల 300 పండ్ల మొక్కలను కొనుగోలు చేసి గ్రామంలో నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్తో పాటు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. మొక్కలు రక్షించేందుకు టీ గార్డుల కోసం గ్రామానికి చెందిన గణపతి రెడ్డి 3,000 రూపాయల సహాయం అందించగా వారిని సారయ్య గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలన్నారు. పాలకవర్గం అందరూ కూడా ఆదర్శంగా ఉండే కొరకు అయితే మనం ఎన్ని చెట్లు నాటడం అనేది కాకుండా నాటినటువంటి చెట్టును కూడా బతికియాలనే ఉద్దేశంతో పాలకవర్గం అందరూ వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ కొందరు ఆలోచన చేసి మనిషికి ఒక 10, 20, 50 అట్లా చెట్లు తేవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఏదైతే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, కోతుల బెడద తీవ్రంగా ఉన్నటువంటి సందర్భాలలో మామిడి చెట్లు కానీ, ఆ తర్వాత సపోటా కానీ, తర్వాత మన పళ్ళనిచ్చేటువంటి అల్లనేరేడు కానీ రకరకాలైనటువంటి చెట్లను కనుక మనం రోడ్ ఎంబడి ఆ తర్వాత గుట్టలెంబడి కనుక పెట్టినట్టయితే ఆ కోతులన్నీ కూడా వనాన్ని విడిచి ఇలా గ్రామాలకు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి గ్రామాలకు వచ్చి మనం ఉన్నటువంటి ఇండ్ల కప్పలం ఇప్పుకొని ఆ తర్వాత రేకులన్నీ పగలగొట్టి కానీ తర్వాత గూన తీసేసి కానీ ఇంట్లోకి చొరబడి కూడా మనం వండుకున్నటువంటి పదార్థాలను కూడా తినేటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కాబట్టి అంతేకాకుండా పిల్లలు కానీ వనోత్సవంలో భాగంగా మా లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత వారం రోజుల కింద వర్షాలు పడ్డ నుంచి ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మేము కొత్తగా మాకు పిఆర్ రోడ్ కావడం జరిగింది. ఎమ్మెల్యే గారి కృషితోటి, మరి సారణ గారి కృషితోటి లక్ష్మీపూర్ టు నాంసంపల్లెకు రోడ్డు వేసుకోవడం, డాంబర్ రోడ్డు వేసుకోవడం జరిగింది. దానికి మొక్కలు పెట్టే దానిలో భాగంగా మా పాలకవర్గం ఎప్పటికీ కానుగు చెట్లు కానీ దుర్శం చెట్లు కానీ పడితే నిరుపయోగంగా పోతున్నాయి. కాబట్టి మనం కొత్తగా ఒక నిర్ణయం తీసుకొని పండ్ల మొక్కలు పెట్టాలనే సంకల్పం మా 7వ వార్డు అయిన కొండిల్ల అశోకు ప్రతిపాదన చేయడం జరిగింది. దానికి మా పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి ఈ పండ్ల మొక్కలు ఎక్కడి నర్సరీలో దొరుకుతలేవనే దాని మీద మరి ఏం చేద్దామని ఆలోచన చేస్తే మనమే సొంత డబ్బులు పెట్టుకొని తెచ్చి పెడదామనేది ఒక ఆలోచన చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము సర్పంచి మరియు ఉప సర్పంచి వార్డు మెంబర్ అశోక్ మనిషి ఒక 50 మొక్కలు, మిగతా పాలకవర్గం మా వార్డు సభ్యులు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన వారు రైతుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారని, దానికి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. దాసరి మనోహర్ రెడ్డి గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులకు అదే సమయంలో ఆయన వెంటనే రాజకీయంగా కొనసాగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని మారవద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదని, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలవబోయేది దాసరి మనోహర్ రెడ్డినని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రోజైనా కనీసం మరి లైన్లలో చెప్పులు పెట్టి మరి లైన్లలో ఉన్న సందర్భాలు ఉన్నాయా? బస్తాలు యూరియా బస్తాల కొరకని డిఏ బస్తాల కొరకని రైతులను ఇబ్బంది పెట్టే సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మరి నేను 10 సంవత్సరాల లోపల రైతు కొరకు కనీసం పేరు చెప్తే కూడా అటవలేసి పొలం కాడికి వంపిన సందర్భాలు బస్తాలు ఉన్నాయి. మరి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ఒక్క విషయం చెప్పాలి, ఇలా మీరు ఇంతగానో జవాకులు మాట్లాడుతున్నారు. మరి మీరు మనోరెడ్డి మీద చేసే ఆరోపణలో కూడా ఒక చిన్న విషయానికి తొందరపడుతున్నారు. మీరు చేసినటువంటి ఇప్పుడు మట్టి కానీ ఇసుక కానీ మరి మీరు చేసినటువంటి వివరాల లోపల ఈ జిల్లా లోపల ఏ నాయకులు కూడా చేస్తలేడు. మరి మీరు కాంగ్రెస్ నాయకులు నాయకులు ప్రోత్సహించి ఇసుక దండ లోపల మట్టి దండ లోపల ఇలా ఇలా వాస్తవం కుదురుపాక ఉన్నది, చెరువు ఇచ్చిండ్రు. ఇలా మట్టి చేస్తే మట్టి ఇలా మొత్తం దొంగతనం నడిపించి ఇటుక బట్టల కొరకు రవాణా చేసిండ్రు. అది ఇలా మీ ప్రభుత్వం కాదా? నాయకుల కోసం మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి మొన్న మీరు వాస్తవాలు మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడడం, మరి మేము మాట్లాడింది రైతాంగాన్ని ఆదుకునే విధంగా,
రైతాంగాన్ని ఆదుకునే విధంగా మాట్లాడిన మాటలను మీరు వ్యక్తిగత దూషణలకు పోయి మరి మాట్లాడడం జరిగింది. మరి రైతులకు నీళ్లు కావాలని అడిగినాం, రైతులకు కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని అడిగినాం, రైతులకు మందు బస్తాలు అందేయాలని అడిగినాం, రైతులకు మందు బస్తాల ధర పెరిగింది కాబట్టి దాన్ని తగ్గియాలని అడిగినాం. మరి దాన్ని పక్కకు పెట్టి మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం శోచనీయం. మరి ఏదైతే కాళేశ్వరం జలాలు అందించి రైతులకు రైతాంగాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది. మరి కాళేశ్వరం జలాలు ఎట్లా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు నిన్న మొన్న కూడా మరి పంపులు ఆన్ చేసి ఈరోజు నీళ్ళు తీసుకుంటా ఉన్నారు. మరి మేము అన్నది కూడా అదే కదా. మేమేమన్నాం, కాళేశ్వరం జలాలను కన్నెపల్లి పంపదుల ద్వారా, ఎల్లంపల్లి ద్వారా, నంది పంపదుల ద్వారా తీసుకొని మరి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది. మరి గతంలో బయటికి వెళ్తున్నాము ఎక్కడ ఆగుతలేరని చెప్పి అంటారని ఆగిరని చెప్పి గతంలో మనోహరెడ్డి గారు చెప్పారు. ఆ విషయం విడిచిపెట్టి నిన్న ధర్నాలకు ఉన్న ఒక్కరు కూడా రైతులు కాదు, అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని చెప్పారు. ఏ రియల్ ఎస్టేట్ మేము వచ్చిన రైతులం కాదా అన్నగారు? రైతు గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక మాట అన్నారు, 3 సంవత్సరాలు గత 10 సంవత్సరాలు బీఆర్ గవర్నమెంట్ ఉన్న నాయకులు ఏం చేసిరని చెప్పాలన్నమాట. ఆ 10 సంవత్సరాల 8 సంవత్సరాలు మీరు మనోహరెడ్డి ఉన్నారు. మేమన్నా పేరు పెట్టి పిత్రులు కానీ కాకా కాకా అని బుధం చేసి మీరు కాకాను ఆయన బిడ్డాను మీ బంగారు మాకు అందరికీ తెలిసిన విషయాలు ఇక్కడ ఉన్నారు అందరికీ. ఈరోజు నువ్వు చెప్పక ఇక్కడ నమ్మటోళ్ళు ఎవరు లేరు. మీ గత పాలకవర్గంలో కూడా నేను మీతో కౌన్సిలర్గా పనిచేసిన, మీ భార్య కూడా వైస్ చైర్మన్గా చేసింది. అప్పుడు ఇవ్వలేంటి అనేది మీకు కూడా తెలుసు. సరే, ఇక్కడ మీకు ఆ గవర్నమెంట్ మీకు చైర్మన్ వచ్చింది సంతోషం, ఎందుకంటే మా నాటకాలు వెళ్ళినప్పుడు చైర్మన్ వస్తే మాకు కూడా సంతోషమే. మీరు చూద్దాం వాళ్ళు ఒకసారి మొన్న రైల్వే గేట్ దాకా వచ్చారు. ఆ దిగ్గకు దాటి ఎన్ని నాట్లయినా ఎంతమంది చూస్తారని తగ్గ మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు ఒక చైర్పర్సన్గా వచ్చారు, అదేదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని వచ్చారు. కానీ ఒక గుర్తు పెట్టుకోండి, మనం శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్త గనులు వస్తేనే సింగరేణి సంస్థ మనుగడ కొనసాగుతుంది. సింగరేణి కార్మికుడి పదవి విరమణ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంపాటలో పాల్గొనకపోవడం వల్లే కొత్త గనులు రాలేదని విమర్శ. ఓదెల మల్లన్న ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ విచ్చెన్న. భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియంత్రిత పోకడలు మానుకో. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి. చిరు వ్యాపారులకు 1 టైం సెటిల్మెంట్ కింద శాశ్వత రూములను నిర్మించేవారంట బ్యాన్. సుల్తానాబాద్ బాలసదన్ బాలికలను నల్గొండలో కుట్టించిన పోలీసులు. సుల్తానాబాద్లో మీడియాకు వివరాలు వెల్లడించిన డీసీపీ రామరెడ్డి. సురక్షితంగా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు అప్పగించామని వెల్లడి. భారీ వర్షాలకు పోటెత్తున్న వాకులు వంకలు. జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు. నిండుకొండను తలపిస్తున్న ఎస్ఆర్ఎస్పీ కడెం ఎల్లంపల్లి జలాశయాలు. బిట్మానేర్లోకి కొనసాగుతున్న ఎత్తిపోతలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.